డిగ్రీ అందరూ ఇస్తారు. కెరీర్ కి క్లారిటీ ఇచ్చేది మాత్రం కాన్ఫిడో. బెస్ట్ యూనివర్సిటీ సీట్ తో పాటు సెటిల్ అయ్యే స్కిల్ కూడా గ్యారంటీ. హలో ఎవ్రీవన్, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. నాతో పాటు డాక్టర్ శశిప్రియ గారు ఉన్నారు ఫ్రమ్ పాజిటివ్ గైనకాలజీ అండ్ ఫర్టిలిటీ సెంటర్. హాయ్ మ్యామ్, హౌ ఆర్ యూ డూయింగ్? హాయ్ అండి, ఆల్ గుడ్. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్ మ్యామ్. మ్యామ్, ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి రకరకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి మ్యామ్, ఆడపిల్లలకి కానీ మగపిల్లలకు కానీ. కానీ ఇంకా మన సమాజంలో ఫస్ట్ ఆడపిల్లల్నే చూపించడం ఎక్కువగా జరుగుతూ ఉంది. అంటే మగపిల్లల్లో కూడా ప్రాబ్లం ఉండొచ్చు, దానివల్ల కూడా ఇష్యూస్ రావచ్చు అన్నది ఇంకా కూడా ఒక పర్సంటేజ్లో పెడితే ఒక 40-50% మనం ల్యాగ్ ఉన్నామనే చెప్పుకోవచ్చు. సో మీ దగ్గరికి అలాంటి ఏదైనా కేసు వచ్చిందా? ఇప్పుడు ఆ కేసుని డిస్కస్ చేయడం వల్ల చాలా మంది అలర్ట్ అవ్వచ్చు. అంటే తెలియని వాళ్ళు నిజమే కదా, మనం కూడా సేమ్ మిస్టేక్ చేస్తున్నాం, ఒకసారి ఎందుకు అబ్బాయికి చూపించకూడదు, లేదంటే అబ్బాయిలకి చూపిస్తున్న వాళ్ళు అమ్మాయికి ఎందుకు చూపించకూడదు, వైస్ వర్సా, హౌ ఎవర్ ఇట్ మే బి, ఆలోచించవచ్చు కదా అనిపిస్తుంది. వాట్ యు సే? మనం ప్రీవియస్ 30 yearsతో కంపేర్ చేస్తే మేము MBBS చదువుకునేటప్పుడు ఫర్టిలిటీ ఇష్యూస్ ఇన్ మేల్స్ ఒక పర్సంటేజ్ లాగా చూసుకుంటే 20-30% అని చెప్పేవాళ్ళు. ఓకే. సో మనం ఇప్పుడు ఈ 10 years లాస్ట్ రెట్రోస్పెక్టివ్ స్టడీస్ చూసుకున్నా కానివ్వండి, కేసెస్ పెరగడం కానివ్వండి, మేల్ ప్రాబ్లమ్స్ నియర్లీ 50% ఉన్నాయన్నమాట. ఓకే. సో మేల్కైనా ఫీమేల్కైనా ఇన్వెస్టిగేషన్స్ అనేది కరెక్ట్ టైంలో చేయించుకోవాలి ఫస్ట్ థింగ్. అండ్ ఎప్పుడు కూడా కపుల్స్ ఎట్లా ఉంటారు అంటే ఫస్ట్ వైఫ్ని పంపిద్దాము, మాకేముందిలే అంత నార్మల్, నేను చూద్దాము, ఒకవేళ తనకు అన్ని నార్మల్ ఉంటే అప్పుడు ఆలోచించవచ్చు అని థాట్ ప్రాసెస్లో ఉంటారు అనమాట. సో ఇప్పటి కాలంలో ఏంటి అంటే ఇద్దరు ఎడ్యుకేటెడ్ ఉండడం కానివ్వండి, కెరీర్స్ వర్కింగ్ ఉమెన్ అయినా కానివ్వండి, చాలా బిజీ అయిపోయేసరికి నియర్లీ 30 yearsకి వస్తున్నారు. సో ఆ టైంకి ఎవాల్యుయేషన్ చేసుకుంటున్నారు. కానీ రూరల్ సెటప్లో ఉండే వాళ్ళకి 14 yearsకి కూడా ఇప్పటికి కూడా ఇంకా మ్యారేజెస్ అవుతున్నాయి. సో రీసెంట్గా ఏంటి అంటే వి సా వన్ కేస్ అనమాట. సో అరౌండ్ 14-15 yearsకి తనకు పెళ్ళైంది. సో అబ్బాయి అరౌండ్ 28 years 29 years, తనకు 14, తనకు 28. ఓకే. ఆల్మోస్ట్ ఒక 10 years బయట హాస్పిటల్స్ చుట్టూ తిరిగారు, చూపించుకున్నారు, చెట్ల మందు అవి ఇవి అని. సో కంప్లీట్గా ఫీమేల్ దగ్గర నియర్లీ ఒక లైబ్రరీ లాంటి బుక్స్ ఉన్నాయన్నమాట. అవి ఏంది అనుకున్నారు, తన కేస్ షీట్స్ అనమాట. సో ప్రాబ్లం ఎక్కడ అని అంటే అసలు లాస్ట్ 8 yearsలో ఏ ఒక్క రోజు కూడా మేల్ పార్ట్నర్కి ఒక సిమెన్ అనాలిసిస్ టెస్టే కాలేదు. ఓ మై గాడ్. ఓన్లీ అమ్మాయికి చూసుకొని ఓకే వీళ్ళు ట్రీట్మెంట్స్ అనేటివి స్టార్ట్ చేశారు. అసలు డాక్టర్లు కూడా ఎవరు సజెస్ట్ చేయలేదా వీళ్ళు యాక్సెప్ట్ చేయడానికి? ఇక్కడ ఏమొస్తుంది అంటే సపోజ్ ఫస్ట్ మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, అమ్మ మీ హస్బెండ్ ని తీసుకొని రండి అని చెప్పాము అనుకోండి, హస్బెండ్ రారు కదా, దే విల్ చేంజ్ ద డాక్టర్. సో అట్లా అందుకే మల్టిపుల్ ఫైల్స్ అయిపోయినాయి. సో దే విల్ హైడ్ దట్ ప్రీవియస్గా మా రిపోర్ట్స్ ఇవి, మేము ఇక్కడ చూపించాము, మాకు ఈ ట్రీట్మెంట్స్ అయినాయి అనేసి హైడ్ చేసి మళ్ళీ కొత్త డాక్టర్ దగ్గరికి వెళ్ళడం అనమాట. సో మల్టిపుల్ టైమ్స్ మందులతోని ప్రెగ్నెన్సీ ట్రై చేశారు. అండ్ చాలాసార్లు ఇక్కడ పాత కాలంలో ఏంటి అంటే యూట్రస్ కడిగితే ప్రెగ్నెన్సీ వస్తుంది అని చాలా మందికి ఉండేది. అండ్ ఎప్పుడు కూడా కడగడం అంటే ఏంటి, బేసిక్గా కొంతమందికి జనరల్గా ఏంటంటే PCOD ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి పీరియడ్స్ అనేటివి రెగ్యులర్గా రావు కదా, సో ఎండోమెట్రియం బాగా థిక్గా అయిపోతుంది అనమాట. సో ఆ ఎండోమెట్రియంని మనము కొంచెం క్లీనింగ్ చేసేసుకొని సక్షన్ చేసుకొని మొత్తం అది షెడ్ అవుట్ అయిపోయినాక హార్మోన్ కొంచెం బ్యాలెన్స్ వచ్చి పీరియడ్స్ రెగ్యులర్గా అయ్యే కేసెస్ కొన్ని ఉంటాయి అనమాట. దట్ ఈస్ వెరీ రేర్. ఇప్పట్లో అసలు మనం అవి ఏం చేయట్లేదు. ఒకప్పుడు స్టడీస్ ఒక 5 years 6 years బ్యాక్, అప్పుడు కూడా కాదు ఇంకా 10 years బ్యాక్ చేసేవాళ్ళు అట్లాంటివి. సో అట్లా తనకు కనీసం ఒక 10 times DNCs చేసి యూట్రస్ క్లీనింగ్ చేసి మల్టిపుల్ టైమ్స్ హార్మోన్ ఇంజెక్షన్స్ కానివ్వండి, ట్యాబ్లెట్స్తో కానివ్వండి ప్రెగ్నెన్సీ ట్రై చేసి అమ్మాయికి లాస్ట్కి ఈ లాస్ట్ 10 years ప్రెగ్నెన్సీ అయితే రాలేదు. సో అల్టిమేట్గా ఇంకా వాళ్ళకి అర్థమైంది ఏంటంటే లేదు ఇంకేదో ప్రాబ్లం ఉంది అంటే దెన్ దే వర్ రెఫర్ టు అస్ అనమాట. ఫస్ట్ మేము ఏం చేసాము, ఇవన్నీ పక్కకు పెట్టి హస్బెండ్కి ఇన్వెస్టిగేషన్ చేస్తే బయట రిపోర్ట్ ఆల్రెడీ ఉంది, 8 million స్పర్మ్ కౌంట్ ఉంది, స్పర్మ్ కౌంట్ తక్కువ. మన దగ్గర చేసేసరికి ఓన్లీ 2 million కౌంట్. సో ప్రాబ్లం అబ్బాయిది. సో ఇక్కడ అసలు మన దగ్గరికి అమ్మాయి ఎందుకు వచ్చింది అనుకున్నారు, బ్లీడింగ్ ప్రాబ్లంతో వచ్చింది. సో విపరీతంగా లాస్ట్ 3 months నుంచి ఎవ్రీ మంత్ 21 day బ్లీడింగ్ అవుతుంది తనకి. సో మనం లోపల ఎండోమెట్రియం పొర పరీక్ష చేసేసరికి క్యాన్సర్ వచ్చిందని తేలింది. సో అల్టిమేట్గా ఇప్పుడు మనకి ఏమైంది, ఒక చిన్న అమ్మాయి చైల్డ్ మ్యారేజ్ 14 years 15 yearsకి మ్యారేజ్ అయిన అమ్మాయికి 10 years ఇవన్నీ చేసేసరికి లాస్ట్కి షీ ల్యాండెడ్ అప్ ఇంటూ హైపర్ప్లేజియా విచ్ లెడ్ టు ప్రీ క్యాన్సరస్ కండిషన్. సో అల్టిమేట్గా మనము
తీసేయాల్సి వచ్చింది యూట్రస్. సో లాస్ట్కి ఇప్పుడు సిచ్యువేషన్ ఏమైపోయింది, ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసి తన హెల్త్ 28 ఇయర్స్కి యూట్రస్ తీసేస్తే యూట్రస్ తీసిన 3 ఇయర్స్కి ఓవరీస్ కూడా ష్రింక్ అయిపోతాయి. సో తనకు నియర్లీ 50 ఇయర్స్ వరకు ఈస్ట్రోజన్ అనే హార్మోన్ బాడీలోనే ఉండదు. సో ఒక 28 ఇయర్ అమ్మాయిని మనము ఆల్రెడీ 45 ఇయర్స్ అమ్మాయిలాగా చేస్తున్నాం యూట్రస్ తీసేసి. సో వీటన్నిటి ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఎవాల్యుయేషన్ అనేది కపుల్ కంపల్సరీ ఫస్ట్ అటెంప్ట్లోనే చూపించాలి. సో పెళ్ళైంది, మనకు ఫస్ట్ 1 ఇయర్ ట్రై చేసాము, పిల్లలు కాలేదు, మీకు పోవడంలో నష్టమైతే లేదు కదా. ఒకసారి చెకప్ చేయించుకుంటే ఎవరు మిమ్మల్ని మీ వల్లేనే అవ్వట్లేదు అని అన్నారు కదా. జస్ట్ యాజ్ ఎ కపుల్ ఓన్లీ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చి హాస్పిటల్లో కన్సల్టేషన్ చేసుకుంటే ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా, ఫస్ట్ యూట్రస్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఎగ్స్ కరెక్ట్గా రిలీజ్ అవుతున్నాయా, ట్యూబ్స్ అనేటివి ఓపెన్ ఉన్నాయా, సిమెన్ అనాలిసిస్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇవి చేసుకుంటే మనకు సరిపోతుంది కదా. సో మనకు ఎంత టైం ఉంది, మనం ఇంకా కూడా న్యాచురల్గా పద్ధతిలో ఎన్నిసార్లు ట్రై చేయొచ్చు, మనం ఏమైనా చిన్న ఇంటర్వెన్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందా అని ఈజీగా అర్థమవుతుంది. చాలా మటుకి హార్మోన్ కరెక్షన్స్ చేసుకుంటే కూడా ప్రెగ్నెన్సీస్ వచ్చేస్తాయి. వైటమిన్ డెఫిషియన్సీస్ కానివ్వండి, మన వెయిట్ రిడక్షన్ కానివ్వండి, ఇట్ ప్లేస్ ఎ మేజర్ కీ రోల్ అనమాట. అండ్ ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకుంటే వితిన్ 3-4 మంత్స్ న్యాచురల్గానే ప్రెగ్నెన్సీ వస్తుంది. మనమేమి ప్రొసీజర్స్కి వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు. చిన్న థాట్ యాక్చువల్గా ఒక అడుగు ముందు వేయడానికి ఆల్మోస్ట్ తన ఇంకా లైఫ్ యాజ్ అన్ ఉమెన్ గా స్పాయిల్ చేసుకున్నట్టే కదా. డెఫినెట్గా ఇంత చేసి ఒక్కసారి చెక్ చేసుకోకుండా ఇప్పుడు కంటిన్యూస్ గా ఏదో ఒక ట్రీట్మెంట్ ఉండడం వల్ల షీ ఎండెడ్ అప్ విత్ క్యాన్సర్. అది. సో మీకు ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లం ఏదైనా ఉంటే దయచేసి పరస్పరం మాట్లాడుకోండి, ఒక అడుగు ముందుకు వేయండి. మంచి డాక్టర్ చేతిలో పడితే సగం ప్రాబ్లమ్ సాల్వ్ అయినట్టే అనిపిస్తుంది మ్యామ్. కానీ నిజంగా మీరు అన్నట్టే డాక్టర్స్ ని నమ్మడం వదిలేసి చేంజ్ చేస్తా ఉంటారు, ఇక్కడ రిజల్ట్ రాకపోతే ఇంకోటి అని. దానివల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి అన్నది దయచేసి తెలుసుకోండి. Very informative video, ma'am. Thank you so much for joining. Thank you. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.